పశ్చిమాసియాలో అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతల సెగ మన వంటింటి దాకా వస్తోంది. యుద్ధం కారణంగా చమురు సరఫరా నిలిచిపోతే ఏ దేశమైనా అల్లకల్లోలం అవ్వటం ఖాయం. అందుకే ప్రపంచంలోని అగ్రరాజ్యాలన్నీ వ్యూహాత్మక చమురు నిల్వలను కొండల కింద భూగర్భ గుహల్లో దాచుకుంటాయి. అయితే ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు వినియోగదారైన భారతదేశం ఈ విషయంలో ఎక్కడ ఉంది? మనం వాడుతున్న చమురులో 88% విదేశాల నుంచి వస్తుంటే రేపొద్దున్న యుద్ధం తీవ్రమై సరఫరా ఆగిపోతే ఎన్ని రోజులు తట్టుకోగలం? దశాబ్ద కాలపు నిల్వ సామర్థ్యం ఎందుకు పెరగలేదు? అసలు ఈ చమురుని భూమి అడుగున ఎలా దాస్తారు? ఈ స్టోరీలో చూద్దాం. పశ్చిమాసియా ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం ఒక పెద్ద ఆర్థిక వ్యూహాత్మక సవాలుగా మారింది. ముఖ్యంగా పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ పరిస్థితులు ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఈ ప్రభావం నుండి బయటపడేందుకు అనేక దేశాలు తమ వ్యూహాత్మక చమురు నిల్వలను వినియోగించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ప్రపంచంలో మూడో అతిపెద్ద చమురు వినియోగ దేశమైన భారత్ మాత్రం ఈ విషయంలో ఒక కీలక లోటును ఎదుర్కొంటోంది. గణాంకాలు చెబుతున్నట్లుగా భారత్లో వ్యూహాత్మక చమురు నిల్వల సామర్థ్యం గత 10 ఏళ్లుగా పెద్దగా పెరగలేదు. ఇది భవిష్యత్తులో దేశ ఆర్థిక భద్రతపై ప్రభావం చూపే అవకాశంగా నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత్లో అవసరమయ్యే మొత్తం ముడి చమురులో దాదాపు 88% దిగుమతుల ద్వారానే వస్తోంది. ప్రపంచ మార్కెట్లో ఏ చిన్న మార్పు జరిగినా అది నేరుగా దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం దేశంలో ఉన్న నిల్వ సామర్థ్యం దాదాపు 53.3 లక్షల టన్నులు మాత్రమే. ఇది సుమారు 3.9 కోట్ల బ్యారెళ్లకు సమానం. రోజువారీ వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఇది చాలా పరిమితంగా ఉంది. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే భారత్ దగ్గర చాలా తక్కువ నిల్వ సామర్థ్యం ఉంది. అమెరికా దగ్గర వ్యూహాత్మక నిల్వల సామర్థ్యం 41 కోట్ల బ్యారెళ్లు ఉండగా అదనంగా రిఫైనరీలు, పరిశ్రమల దగ్గర కూడా అంతే స్థాయిలో నిల్వలున్నాయి. అలాగే చైనా గత దశాబ్ద కాలంలో భారీగా పెట్టుబడులు పెట్టి దాదాపు 140 కోట్ల బ్యారెళ్ల నిల్వ సామర్థ్యాన్ని సాధించింది. జపాన్ దగ్గర 47 కోట్లు, దక్షిణ కొరియా దగ్గర 22 కోట్ల బ్యారెళ్లు నిల్వలున్నాయి. చిన్న దేశాలు కూడా తమ అవసరాలకు మించి నిల్వలను సిద్ధం చేసుకున్నాయి. ఈ పోలికలో భారత్ కొంత వెనుకబడి ఉన్నట్లు స్పష్టమవుతోంది. భారత్లో ప్రస్తుతం ఉన్న వ్యూహాత్మక నిల్వ కేంద్రాలు ప్రధానంగా 3 ప్రాంతాల్లో ఉన్నాయి. విశాఖపట్నంలో 13.3 లక్షల టన్నులు, మంగళూరులో 15 లక్షల టన్నులు, పాడూరులో 25 లక్షల టన్నుల సామర్థ్యం ఉంది. ఇవి సముద్ర తీరానికి దగ్గరగా ఉండడం, రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉండడం ఈ ప్రాంతాలను వ్యూహాత్మక నిల్వ కేంద్రాలుగా ఎంపిక చేశారు. ఈ నిల్వల కోసం భూగర్భంలో భారీ గుహల రూపంలో నిర్మిస్తారు. దాదాపు 100 మీటర్ల లోతులో ఈ గుహలను తవ్వి అందులో ముడి చమురును భద్రపరుస్తారు. ఇది అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడేలా ప్రత్యేక వ్యవస్థగా రూపొందిస్తారు. నిల్వ సామర్థ్యం పెరగలేదని విమర్శలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం 2వ దశకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇది 2వ దశ కింద అదనంగా 65 లక్షల టన్నుల సామర్థ్యాన్ని పెంచేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒడిశాలోని చండీగఢ్లో 40 లక్షల టన్నులతో పాటు పాడూరులో అదనంగా 25 లక్షల టన్నుల సామర్థ్యంతో మరో కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అవి పూర్తయితే నిల్వ సామర్థ్యం మొత్తం 1.18 కోట్ల టన్నులకు చేరుకుంటుంది. అయినప్పటికీ ఇది దేశ అవసరాలకు పూర్తిగా సరిపోతుందా అనేది తేలాల్సి ఉంది. ఇప్పటి పరిస్థితుల్లో పశ్చిమాసియా యుద్ధం కారణంగా చమురు సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా హర్ముజ్ జలసంధి వంటి కీలక మార్గాల్లో ఉద్రిక్తతలు పెరగడం వల్ల ప్రపంచ చమురు రవాణా వ్యవస్థ దెబ్బతింటోంది. ఈ మార్గం ద్వారా ప్రపంచ చమురు సరఫరాలో 3వ వంతు రవాణా జరుగుతోంది. ఇది మోసుకుపోతే ప్రపంచ మార్కెట్లో ధరలు ఒక్కసారిగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే చమురు విషయంలో భారత్ సవాళ్లు ఎదుర్కొంటోంది. సుమారు దిగుమతులపై ఆధారపడడంతో పాటు పరిమిత వ్యూహాత్మక నిల్వలున్నాయి. దీనివల్ల భవిష్యత్తులో భారత్పై ఆర్థిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. అందుకే నిపుణులు దీన్ని కేవలం ఇంధన సమస్యగా కాకుండా జాతీయ భద్రతా అంశంగా చూడాలని సూచిస్తున్నారు. వ్యూహాత్మక చమురు నిల్వలు దేశ ఆర్థిక స్థిరత్వానికి ఒక రక్షణ కవచం లాంటివి. ప్రపంచ రాజకీయాలు ఎలా మారినా, యుద్ధాలు ఎప్పుడు జరిగినా దేశ అవసరాలను తీర్చగలిగేలా నిల్వలు పెంచుకోవడం అత్యంత అవసరం. భారత్ ఇప్పటికే 2వ దశ ప్రాజెక్టులను ప్రారంభించినప్పటికీ భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇంకా దూకుడుగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.